ఆక్రమణ ఉందని చెప్పి గత 5 సంవత్సరాలు బట్టి దాన్ని ఆక్రమణ తొలగించమని కంప్లైంట్ చేస్తున్నారు. మీకేముంది? షెడ్లు నిర్మించుకున్నారు సార్. షెడ్లు నిర్మించుకున్నావు? నేను కదా సార్, బయట వేరే వ్యక్తులు నిర్మించుకున్నారు. మొత్తం ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగించి మేము ఏంటంటే డంపింగ్ యార్డ్ కింద 80 సెంట్లు ఉంది సార్. దాన్ని డంపింగ్ యార్డ్ కింద తీండి తుక్కీలుగా కలెక్ట్ రోడ్ల మీద పోయారు. చాలాకి వెళ్ళి రోడ్ల మీద పోయేస్తారు. మేము ఏమంటున్నామంటే దాన్ని ఆక్రమణ తొలగించండి, అది డంపింగ్ యార్డ్కి ఉపయోగపడుతుంది అని 10 సారి కంప్లైంట్ పెడుతున్నాము. అయితే మొన్న మళ్ళీ కంప్లైంట్ పెడితే ఎండిఓ గారు దాన్ని సర్వే చేయమని చెప్పి మన సెక్రటరీ గారు సర్వే చేయించడానికి మన సర్వే గారు వచ్చారు. వస్తే మన సెక్రటరీ గారు ఒక కాగితం చూపించి నాకు ఏజీపీ గారు దీన్ని సర్వే చేస్తే ఏజీపీ గారు నా మీద కంటెంప్ట్ తీసేస్తాం అన్నాడు. సెక్రటరీ గారు అదేంటంటే ప్రభుత్వ భూమిని మీరు సర్వే చేస్తే ఏజీపీ గారు నీ మీద కంటెంప్ట్ ఏంటంటే నేను ఏంటి కంటెంప్ట్ వచ్చేది? ఏంటి ఆయన సర్వే చేపిస్తే మీకు ఏంటి ఇబ్బంది? కంటెంప్ట్ వస్తుంది కోర్టు అని అన్నమాట కదా. లేదు, కోర్టు వేస్తారండి. డైరెక్షన్స్ ఉన్నాయా? మనం సర్వే చేయడానికి చెప్పాం సార్. కోర్టు డైరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. డైరెక్షన్స్ లేనప్పుడు నీ కోర్టు కేసు గురించి నీకెందుకు అసలు సమస్య? వచ్చిన తర్వాత కూడా వెనక పంపించారు. సర్వే చేయడానికి వచ్చారు. వస్తే కూడా నా మీద ఏజీపీ గారు కంటెంప్ట్ చేస్తున్నారు. నేను సర్వే చేస్తే నాకు లెటర్ తీపిస్తాను. నేను అన్నాను ఏజీపీ గారు సర్వే మండల సర్వే మండల సర్వే బాగుపారం 80 సర్వే చేయడానికి వచ్చారు సార్. మండల సర్వే ఫోన్ చేసి నాకు ఇక్కడ చేస్తారులే. ఓకే, ఎందుకు మీరు సర్వే చేపిస్తానికి ఇన్నూరు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ లేదనుకోండి, ఆక్యుపై చేసుకున్నా ఎవరికి పెట్టదు. ఒక గ్రామస్తులు కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్ తొలగించాల్సిన బాధ్యత నీదా లేకపోతే ఇంకెవరు? వచ్చి కొలతలకు వచ్చి మనకి పాయింట్ చూపిస్తారు సార్. అక్కడి నుంచి అవును. ఎన్ని రోజుల నుంచి ఈ అర్జీ ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు? 4 సార్లు వచ్చి వర్షం అవుతుందని చెప్పారు సార్. అంటే ఒకటి వర్షాకాలం వస్తున్నారు ఆయన, వేసవకాలం చలికాలం ఇప్పుడు రావట్లేదా? ఈ మధ్య జరిగింది సార్. ఇది ప్రాబ్లం అనేది ఈ మధ్య రిలీజ్ అయింది. దానికి ఆయన షెడ్యూల్ ఇచ్చిన తర్వాత వర్షం పట్ట ఆయన ఇచ్చిన సేపు వర్షం పడుతుంది ఆరింది అవసరం వెళ్ళిపోతుంది. మరి షెడ్ ఎందుకు కట్టారు? హలో సర్వే గారు, ఇప్పుడు మీరు రమణక్కపేటలో ఒక అర్జీ వచ్చింది, ఏదో పంచాయతీ స్థలంలో ఆక్రమించుకుని షెడ్ కట్టారని. దాన్ని సర్వే చేయమంటే ఎందుకు చేస్తలేదు మీరు? రమణక్కపేటలో ఏ పొరంబకు అయితే నీకెందుకు గవర్నమెంట్ కాదా? వాగు పొరంబకు గవర్నమెంట్ ఏదైనా మరి సర్వే చేస్తాను నీకేంటి అబ్జెక్షను? మరి ఎవరు ఆపారు నేను సర్వే చేయొద్దని? ఏం పంపించారు కోర్టు నుంచి? ఏమని పంపించారు నీకు? పంచాయతీ సెక్రటరీ నీకు ఏమైనా వద్దని చెప్పాడా? ఏదో ఏమొచ్చింది పంచాయతీ కోర్టు నుంచి? ఏమొచ్చింది? 88 సర్వే నెంబర్ వేసుకున్నారు సార్. ఫస్ట్ తప్పండి, స్ట్రక్చర్ 86. దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకి వెళ్ళి 86, 88 కాదు 86 సర్వే నెంబరు అనేసి కోర్టు నుంచి నోటీసులు పంపించారు. అవి నేను పరిణామం తీసుకోలేదు. 88 సర్వే నెంబర్ లో వస్తే మీరు 86 లో కూడా ఆపేస్తావా? చిన్న సబ్మిషన్ ఏమక్కర్లా, నాకేమక్కర్లేదు దాంట్లో. ఏ చిన్న 86 నోటీస్ ఇచ్చాడు కోర్టు నుంచి, ఉత్తర్వులు లేవు. 86కి వేసుకోవచ్చు, చాలా మంది వేసుకున్నారు. ఇప్పుడు మీరు మీకు ఉద్యోగం వద్దని చెప్పేసి నేను ఒక కోర్టులో వేస్తా, నువ్వు జీతం తీసుకోకుండా ఇంటికాడ కూర్చుంటావా? కాదండి. ఎందుకు క్లారిఫికేషన్? పెద్దానికి క్లారిఫికేషన్ దేనికండి? అది దేనికి క్లారిఫికేషన్? ఇప్పుడు నేను అనేది 88 సర్వే నెంబర్ అని ఒక ఆర్డర్ తెచ్చాడు, అది 88 సర్వే నెంబర్ కాదు. ఓకే, అతను మళ్ళీ 86 సర్వే నెంబర్ అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చాడు మీకు. కోర్టు ఉత్తర్వు లేకోకుండా నువ్వు పని ఆపొచ్చా? ఆపుకోకుండా ఎన్ని రోజులు? ఓకే, నువ్వు సరే ఒక మంచి ఉద్దేశంతో ఆపేవనుకుందా, ఎన్ని రోజులు ఆపుతావు? ఒక వారం రోజుల లోపల ఆర్డర్ తెచ్చుకోవాలి కోర్టు నుంచి. ఎందుకు అసలు మీరు కాదు, మీరు అసలు ఇటువంటి సిస్టమ్ ఏంటి మీ దగ్గర అంటున్నాను?
మీ ఇష్టాల మీద ఉంటుందా ఈ ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా? మీరే కదా ఇక్కడంతా ఎంక్రోచ్మెంట్స్ కారణం. అంటే తాంబూలాలు ఇచ్చి కొట్టుకోమంటారు మీరు? ఇంకొకసారి కనుక ఇటువంటి చేస్తే నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి మీ సంగతి యాక్షన్ తీసుకోమని చెప్తాను. నేను మీరు జెన్యున్గా మీ రూల్ ప్రకారం ఏముందో అది పని చేయండి. చేసేసి వాస్తవం ఏంటో చెప్పండి. చెప్పిన తర్వాత ఏం చేస్తారో హయ్యర్ అథారిటీస్ తీసుకుంటారు నిర్ణయం, ఇంకెవరు తీసుకుంటారో చూస్తాం. అంతేగాని మీరు చేయకోకుండా గొడవలు సృష్టించే పరిస్థితులు ఏం తీసుకొస్తున్నారు? ఒకవేళ పట్టాభూమి అయితే పట్టాభూమి అని చెప్పండి. దాంట్లో ఎవరు చెప్పట్లేదు కదా, అబద్ధాలు చెప్పమని ఎవరు అడుగుతులేదు మిమ్మల్ని. 2 days సర్వే కంప్లీట్ చేసి యూ గివ్ డైరెక్షన్. మరొకరు మీరు ఎన్ని పట్టుకోకపోతే ఇక్కడ అన్ని గవర్నమెంట్ భూములు ఫారెస్ట్ భూములే. అదేంటా మీరు ఒక 10 రోజులు లేట్ చేశారనుకోండి, 10 తగాదాలు అవుతాయి, 10 కేసులు అవుతాయి. ఈ నియోజకవర్గంలో కేసులకు ఇదే కారణం. యూ హావ్ టు రియాక్ట్ వెరీ ఇమీడియట్లీ. ఓకే, చేసి టేక్ డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు సార్. మీరు 3 నెలల క్రితం క్లారిటీ చెప్పారు అంటే టేక్ డాక్యుమెంట్ సృష్టిస్తున్నారంట. ఎంక్వైరీ చేసి వాళ్ళే ప్రభుత్వం అని చెప్పారు. అది ఫౌండేషన్ నుంచి ఈ రోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. మీరు సెక్రటరీ గారికి కవర్ పెడితే ఆయన వస్తాడు, ఒకసారి ఆపుతారు, మళ్ళీ మేము కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ అంటే మా మీద సీరియస్ అవుతారు. కాదు సార్, మీరు పెట్టారు కదా, వాళ్ళు అనుకోండి సార్ ఇలా ఇచ్చేసి వాళ్ళ రైతు మేము వెళ్ళామని చెప్పి ఎట్లా ఆపారు? నోటీస్ ఇచ్చారు? ఎక్కడ నోటీసు? 3 నోటీస్ ఇస్తే ఎంఆర్ఓ గారు దాన్ని డిమాలిష్ చేసి మళ్ళీ మాట్లాడండి. దేర్ హ్యాస్ టు బి రెస్పెక్ట్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్. కనీసం ఆపేసినా సరే మీ దగ్గరకో లేదా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కాదమ్మా ఇది నా పరిస్థితి ఇది అని చెప్పేసి కన్విన్స్ చేసుకోవాలి. కానీ నోటీస్ ఇచ్చినాక కడతా పోతారా? అదే అడ్మినిస్ట్రేషన్ అంటే. కంప్లైంట్ చేసాం అనుకోండి, మీరు ఏమన్నా మమ్మల్ని ఏమైనా బెదిరిస్తున్నారు, నేను లెటర్ రాసి చేసుకుంటాను, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మరి నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏం యాక్షన్ ఇస్తున్నావు? సరే 3 నోటీసులు ఇచ్చావు, నాట్ స్టాప్. ఏం చేసావు? ఓకే, ఎవరు దాని జోలికి వెళ్ళకూడదు. కోర్టులో ఆయన లాయర్ గారేమో ఎవడే సెక్రటరీ ఆడొచ్చి ఆపడం ఏంటి? ఆడికి దయచేసి మీరు రాజకీయాలు చేయొద్దు. నేను ప్రతిదీ అడుగుతున్నా కదా. మీరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు, మీరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు. ఎందుకు గొడవ? నేనే అడుగుతున్నా కదా, మీకు తెలిసి ఉండొచ్చు, నాకు అర్థమవుతుంది కదా. కాదు, అదే రూల్ పొజిషన్ ఏంటి అడ్వకేట్ గారు? సపోజ్ 3 నోటీస్ ఇచ్చారు, బోర్డు పెట్టారు. ఇఫ్ హి హస్ నాట్ స్టాప్ ది వర్క్ డిమాలిష్ చేసేయచ్చా? అంటే ఇంజక్షన్ అంటే ఏం చేయాలి? ఇంజక్షన్ వెరిఫికేషన్ పెట్టారా? అవును, పనులు చేయొచ్చా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని? ఆ లాయర్ వదిలేసావా అంటే నువ్వేంటి వెళ్ళి చెప్పేదిరా? అర్థం చెప్పకో. నేను అనేది వాళ్ళ లాయరు ఆయన ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరిని డిస్కస్ చేస్తున్నారు, నువ్వేంటి అడిగావు? నీ యాక్షన్ ఏంటి? వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా ఏముంటుంది? ఇంజక్షన్ నాట్ టు డిస్టర్బ్ ది పొజిషన్ అని ఉంటుంది, అంతే కదా? ఆయన కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏం యాక్షన్ తీసుకున్నావు? ఎన్నో క్రితం ఏది? మొన్న సార్, మొన్న సార్ బుధవారం సార్ ఫోటోలు తీసే వాళ్ళు పని చేస్తున్నట్టు సీరియస్ యాక్షన్. ఇప్పుడు మీ మూలంగా గ్రామాల్లో తగాదాలు వస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నాను నేను. మీ మూలంగానే వస్తాయి, మీరు ఇన్యాక్షన్ మూలంగానే. మరి ఇంపార్షియల్ గా మీరు యాక్షన్ చేస్తే మాకేం బాధలు ఉండవు కదా ఇక్కడ. ఇంకేనమ్మా చెప్పండి.
ఏంటి వాటర్ ప్రాబ్లం ఉందా ఊర్లో? ఏదైనా తీసుకుపోయినా లేదంటే అతను చెప్పడం ఎన్ని రోజుల నుంచి అట్లా కేబుల్ వైర్ కాలిపోయింది సార్. కేబుల్ వైర్ వేయించాము. మళ్ళీ కేబుల్ వైర్ పెడితే వాటర్ ప్రాబ్లం అన్నారు. డిఓ గారు మళ్ళీ రిపీట్ అయితే కుదరదు. ఇమీడియట్ గా సాల్వ్ చేసేయండి. కేబుల్ వైర్ వేస్తే పంపించారన్నారు. నేను ఈ రోజు రేపట్లో రిక్వెస్ట్ చేశాను. ఎన్ని రోజులు పడుతుంది? సరే ఒక 2 రోజులు టైం రాకపోతే కనుక నాకు సమాచారం. ఈ ఎన్ఆర్జీఎస్ లో డ్రింకింగ్ వాటర్ సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి. అంటే ఎన్ఆర్జీఎస్ సంబంధించి బోర్ వేయటం అంటే మన జనరల్ ఫండ్స్ నుంచి 15 ఫైనాన్స్ నుంచి మనం మీట్ అవుతాము. బట్ దానికి సంబంధించి ఎన్ఆర్జీఎస్ సంబంధించి డ్రైనేజెస్ దానికి సంబంధించి డ్రైన్ కాదు. ఈ ఊర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య నాకు తెలుసు. దాన్ని సాల్వ్ చేస్తాం. ఎన్ఆర్జీఎస్ ఏమైనా చేయించాలి. లేకపోతే ఎండిఓ మండలం నుంచి దయచేసి డ్రింకింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఎస్సీ కాలనీలో మాలపల్లి మాదిగుపల్లి రెండింటిలో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. దాన్ని ఇమీడియట్ గా బోర్ వేస్తారా, డైరెక్ట్ పంపింగ్ పెట్టైనా సరే దాన్ని సాల్వ్ చేయాలి. అంతే కదా, అర్జెంట్ వాటర్ కదా వాటర్ సమస్య ఇంకెక్కడ ఉందా? అంతేనా? డ్రింకింగ్ వాటర్ మాత్రం నాకు ఒక 1 వీక్ టైంలో మీరు డైరెక్ట్ పంపింగ్ పెట్టి నాకు చెప్పాలి. ఎస్ ది ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. ఒక 6 రోజుల్లో కాకపోతే మళ్ళీ చెప్పలేదు సార్. నీకు ఏ ముద్ర పడతలేదా? పడుతుందా? ఇంకో కార్డు ఉందా? ఏంటి మేడం వీళ్ళ పేరు ఎక్కించాలని ఏం చేయాలి? ఏపీఓ గారు, ఇది ఒక కార్డు మీద ఇద్దరిని తీసుకున్నారా లేకపోతే ఇండివిజువల్ కార్డ్స్ ఇచ్చారా ఫ్యామిలీకి ఒకసారి చెప్పండి. ఏపీఓ గారు, ఎఫ్ఏ గారు, ఇండివిజువల్ గా ఫ్యామిలీకి ఒకే కార్డు ఇచ్చారా, ఫ్యామిలీ మొత్తం మీద ఒకటి ఇచ్చారా? ఏపీ గారు ఫ్యామిలీకి మొత్తం కూడా ఒకటి ఇచ్చుకున్నారు. ఏపీ గారు, ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు ఇందాక మనకి ఇండివిజువల్ గా కార్డ్స్ వాళ్ళ హస్బెండ్ గారిని ఇచ్చారని చెప్పేసి అని అంటున్నారు. దానికి ఫ్యామిలీ మొత్తం ఒకటే ఇచ్చారా లేకపోతే ఇండివిజువల్ గా కార్డ్స్ ఇచ్చారా? ఈ కార్డు చూపించారు. మా హస్బెండ్ పేరు ఎక్కలేదు. ఓకే నేను చెప్పానులే, చూస్తాను. ఏపీ గారు ఏంటిది దాంట్లో 2 పేరు ఎక్కించొచ్చా? ఫ్యామిలీ మొత్తం మీద కూడా ఇక్కడ కార్డు ఇచ్చాము. కార్డు మొత్తం ఫ్యామిలీ మొత్తానికి ఒక కార్డు ఇచ్చారు మీరు. మరి ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు కార్డు మీద. వెళ్ళొచ్చాడు కదా. వాలంటీ దగ్గర ఇంకా వాలంటీర్ మనకి సచివాలయం సంబంధించి తెలియదు, వాళ్ళు కూడా మిస్లీడ్ చేస్తారు. 4 సంవత్సరాలు వచ్చారు. నెలలా 4 సంవత్సరాల నుంచి నువ్వు పనికి వెళ్తలేదా?
తీసుకోమంటే జ్యోతిమ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. అక్కడికి వెళ్తే లేడీ దగ్గరికి వెళ్ళమంటున్నారు. మీరు చెప్పండి ఒకసారి. సార్ అటెండెన్స్ లో పేరు లేదు సార్. జాబ్ కార్డులో చూపిస్తుంది మేడం. డిమాండ్ పెడతారు కదా, డిమాండ్ మాకు రెస్పాన్సిబుల్ మట్టికి మీరు ఏమన్నా సెక్రటరీ గారు మట్టి మాకు ఎలాంటి రెస్పాన్సిబుల్ సార్. మీరు ఇప్పుడు కూడా మీరు మా ముందు దయించే ఇదే రకంగా సార్ వాటర్ సార్. మీరు కూడా వచ్చేసారు సార్. ఏమీ లేదు సార్. చేసి పెట్టండి సార్. మాకు ఏం వద్దు సార్. సార్ వాటర్ పోతే సార్ స్పందన ఇదిగోండి. ఎండిఓ గారు వస్తారే, ఆర్డీఓ గారు వస్తారు. ఆర్డీఓ గారు మీరు వెళ్ళేసి యాక్షన్ తీసుకోండి. ఎన్క్రోచ్మెంట్ ఏదైతే ఉందో మళ్ళీ రెజ్యూమ్ చేయండి. ఏంటి సమస్య పడి పక్కన రైతులు పట్టాలకు ఇవ్వబడుతున్నారు. దాని నుండి సర్వే కూడా జరిపారు. ల్యాండ్ సర్వే జరిపిన తర్వాత 4 ఎకరాలకి పాస్ట్ మధ్యలో రావడం జరిగింది. కానీ రెవెన్యూ అటువంటి రమేష్ కావడం వల్ల దానివల్ల రైతులకు పట్టాలని మాట్లాడుతున్నారు. మరి దీని గురించి లేదు సంతం పెట్టాలా, పారిశ్రామిక పెట్టాలా ఎవరికి బాగుంటే లేదండి. 75 సంవత్సరాలు బార్డర్ లేదండి. మాకు సర్వే లేదండి. వాళ్ళ రికార్డులు లేనప్పుడు మీకు మీరు రికార్డు మార్చండి. అంటే లెటర్ పెట్టండి. ఎంతమంది ఉన్నారు భూమి మీద? అడవిది కాదని ఫారెస్ట్ వాళ్ళది కాదనేది కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఎంజాయ్మెంట్ సర్వే అంటే ఏది వాళ్ళది ఏది వాళ్ళది మనకు తెలియదు. ఇప్పుడు 1000 ఎకరాలు ఉంటే 600 వాళ్ళవి 400 మనవి అని వాళ్ళు అంటుంటే ఏదో తెలియదు. బౌండరీస్ తెలియదు. అది మనం ఎంజాయ్మెంట్ వాళ్ళది వేరే వాళ్ళ రికార్డ్ ప్రకారం వెళ్ళా. ఎందుకంటే ఫారెస్ట్ స్ట్రాంగర్ ఇది కాబట్టి వాళ్ళ రికార్డ్ ప్రకారం వెళ్ళి వాళ్ళ బౌండరీ వేసేసుకోమనండి. ఒకసారి
వేసుకున్నారు కానీ బౌండరీ వేసుకోలేదు. ఆ భూమి పోయినా వల్ల ఏమంటున్నారు, చాలా వెళ్తే మనం ఇబ్బంది పడతారు, 40 వెళ్తే ఇబ్బంది, 30 వేలు వెళ్తే ఇబ్బంది. రైతు భరోసా చాలా ఇబ్బంది అవుతుంది సార్. దాదాపు 3 తరాలు పైగా సెక్షన్ 4 నోటిఫికేషన్ నుంచి కూడా 3 తరాలు పైగా అవుతుందంటే కనీసం డీనోటిఫై చేసి ఫారెస్ట్ కింద డిక్లేర్ కూడా తెలియదు. ఇప్పుడు ఫారెస్ట్ కన్వర్లో కూడా లేదండి, మొత్తం కూడా రైతు ఆ భూమి మరి చాలా చాలా బట్టి దీని మీద కష్టపడుతున్నామంటే దాని మీద ఏదైనా సరే తొందరలో చేస్తే మరి రైతులకే. ఇంకో సమస్య అండి, మీరు ఏదైతే చెప్పారో నేను ఇప్పుడే డిఎఫ్ గారితో మాట్లాడాను. వాళ్ళ రికార్డు ప్రకారం సర్వే చేసుకుని బౌండరీలు పెట్టుకోండి. బౌండరీలు పెట్టుకోకుండా మీరు మా వాళ్ళ కేసు పెడితే మాత్రం బాగోదని చెప్పారు. ఓకే, అవకాశం ఉంటే ఇప్పించండి పట్టాలి. జరిగింది. ఆ రోజున దాని కట్టకుండా మరి వదిలేశారండి. దాని మీద మేము ఎన్ఎస్పి కాలవ ఆ కాలంలో దాదాపు 500 హెక్టార్లు అనేది భూమి ఉందండి. దాదాపు 250 మంది సహకారులు ఉన్నారు. మరి దాంట్లో ఎవరంటే మనం చాలా వ్యవసాయం అడిగితే దానికి సంబంధించిన క్లస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రంగంలో దీనికి ఫండ్స్ లేవు, దీనికి ఫండ్స్ లేవు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. I mean Ramanakkapeta of Kusnur Mandalam, Gram Sabha is going on. One complaint what we have received is the forest department is not fixing the boundaries of their land, and the VRO also confirmed that the land is in question is not in your records as per your officer statement, it seems.